ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక బామ్మగారు సుమలత వాళ్ళందరిని తీసుకొస్తుంది కదా పల్లవి గదిలోకి. ఇక పల్లవి గదిలో చరణ్ ఇద్దరు కలిసి నిద్రపోతూ ఉంటారు. "రేయ్ చరణ్" అని చెప్పి గట్టిగా సుమలత పిలుస్తుందనమాట. అని చెప్పి ఇక నిద్ర మత్తులో చరణ్ లేచి చూస్తాడనమాట. పక్కనే పల్లవి ఉంటుంది. "ఇదేంటి? నువ్వేంటి నా గదిలో ఉన్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ పల్లవిని. అప్పుడు పల్లవి, "హలో సార్, మీరే నా రూమ్‌లోకొచ్చారు. ఇది నా రూమ్. నేనేమి మీ దగ్గరికి రాలేదు" అని పల్లవి అనగానే చుట్టూ చూసుకుంటాడు చరణ్. ఇదేంటి, నేను పల్లవి గదిలోకి ఎలా వచ్చాను అని చెప్పి ఆశ్చర్యంగా, షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "రేయ్ నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? ఇక్కడ పడుకున్నావేంటి?" అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. "ఏంటి బావగారు మీరు?" అని చెప్పి అక్షిత కూడా అడుగుతూ ఉంటుంది. "అది నాకే అర్థం కావట్లేదు. ఎందుకొచ్చానో గుర్తు రావట్లేదు మమ్మీ" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు అక్కడున్న ఇటు చంటి అంటాడు, "రే అన్నయ్య, నువ్వే అన్నావు కదా ఒకరి గదిలోకి ఒకరు వెళ్తేనే ప్రేమ అని చెప్పి. ఇప్పుడు చూడు నువ్వే వదిన గదిలోకి వచ్చావు. అంటే వదిన మీద నీకు ప్రేమ ఉన్నట్టేగా" అని చెప్పి అనగానే, "రేయ్ ప్రేమ లేదు దోమ లేదు, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు గుర్తు రావట్లేదు. ముందు ఆలోచించుకొని" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇటు పక్క అక్షిత అంటుంది, "ఒసేయ్ పల్లవి, నీకు అసలు బుద్ధుందా? బావగారికి నువ్వంటే అసహ్యం అని ఎన్నిసార్లు చెప్పారు. సరే ఆయన ఏదో పొరపాటున నీ గదికి వచ్చినప్పుడు పంపించేయాలి కదా, ఎంచక్క పక్కన పడుకోబెట్టుకున్నావు, సిగ్గులేదు నీకు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "నాకెందుకమ్మా సిగ్గు, ఆయనే వచ్చారు, భయం వేస్తుంది, దయ్యాలు ఉన్నాయి నా గదిలో, అందుకే ఇక్కడికి వచ్చాను" అని చెప్పి నన్ను ఇదిగో గట్టిగా ఇలా హక్ చేసుకున్నారు అని పల్లవి చరణ్ని హక్ చేసుకొని మరీ చూపిస్తూ ఉంటుంది. ఇలా హక్ చేసుకొని, "నన్ను ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళవు కదా, ఇక్కడే ఉండు, నా పక్కనే పడుకో, నేను నీ భర్తనే కదా, ఏ అమ్మా నీ పక్కన పడుకుంటే తప్పే ఉంది, పద పడుకుందాము" అని చెప్పి ఇదిగో ఇలా చరణ్ అనేసరికి ఇక నేను కాదని వెళ్ళమని ఎలా చెప్తాను, ఆయన నా భర్తే కదా, అందుకే పడుకున్నాను అని చెప్పి అనగానే, "అంటే రాత్రే వచ్చావరా గదిలోకి" అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే, అవును బామ్మ, నైటే వచ్చాను" అనగానే, "పోన్లేరా నైట్ నుంచి ఇక్కడే పడుకున్నావు" అని చెప్పి బామ్మ సంతోషంగా అంటూ ఉంటుంది. అసలు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఎందుకు వచ్చానంటే, "మమ్మీ నైట్ నా గదిలోకి 2 దయ్యాలు వచ్చాయి మమ్మీ, 2 దయ్యాలు" అనగానే, "దయ్యాలు రావడం ఏంట్రా" అని చెప్పి సుమలత అంటుంది. "ఏంటి బావగారు మీరు మీరు దయ్యాలంటారేంటి" అనగానే, "అవును అక్షిత, అవును భువన, నేను చూశాను 2 దయ్యాలు, నన్ను ఎంతగా భయపెట్టాయో తెలుసా" అని చెప్పి అనగానే అప్పుడు భువన అంటుంది, "అంతగా భయమేస్తే మీరు ఆంటీ గదిలోకో లేదంటే నా గదిలోకో రావచ్చు కదా, ఈ పల్లవి గదిలోకే వెళ్ళాలా" అని చెప్పి భువన అడుగుతుంది. అప్పుడు ప్రసాదరావు అంటారు, "ఏంటమ్మా నీ గదిలోకి రమ్మంటావా? ఎంత బాగుంది అసలు, నువ్వేంటి, నువ్వు ఏమవుతావు మా వాడికి, ఈ ఇంటికి జస్ట్ గెస్ట్ మాత్రమే, నీ గదిలోకి వచ్చేదేంటి, వాళ్ళ అమ్మ గదిలోకి అంటే, వాళ్ళ అమ్మ అంటే ప్రేమ కాబట్టి వాళ్ళ అమ్మ డిస్టర్బ్ చేయడం ఎందుకు" అని చెప్పి, భార్య ఎటు పల్లవి ఉంది కదా అని చెప్పి భార్య గదిలోకి స్వతంత్రంగా వచ్చాడు, వచ్చి పడుకున్నాడు, తప్పులేదు కదా, నీ గదిలోకి రమ్మంటావేంటి, అసలు ఏమన్నా వినడానికి అసలు ఏమన్నా బాగుందా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు. "దీనికంత బుద్ధుంటే ఇంకేంటి మావయ్య" అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటుంది. ఇక ఇటు చరణ్, "మమ్మీ నిజం మమ్మీ, నేను చెప్పేది నమ్ము మమ్మీ, నిజంగా దయ్యాలు రావడం బట్టే నేను వచ్చాను" అనగానే, "రేయ్ నీ సంగతి నాకు తెలుసురా, పైకి మీ అమ్మకేమో పల్లవి అంటే ఇష్టం లేదని చెప్తున్నావు, నీ మనసులో పల్లవి అంటే ఇష్టం ఉంది కాబట్టి ఈ దయ్యాలు అది ఇది అని చెప్పి వంకబెట్టి పల్లవి దగ్గర పడుకున్నావు కదా, నాకు అర్థమైంది" అని బామ్మ అంటూ ఉంటే, "రేయ్ నిజం చెప్పరా" అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. "అమ్మ నిజం అమ్మ, నిజం చెప్తున్నాను" అనగానే, "సరేలే నిన్ను నమ్ముతున్నాలే కానీ పది ఇక్కడి నుంచి" అని చెప్పి చరణ్‌ని తీసుకొని అక్కడి నుంచి సుమలత వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇక అక్షిత, భువన కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక పల్లవి ఏమో, "బామ్మగారు దయ్యాలు గోలేంటి" అనగానే ఇక అప్పుడు చంటి చెప్తాడు, "అది వదిన, నేను బామ్మ ఇద్దరం కలిసి అన్నయ్యని భయపెట్టాము దయ్యం వేషం వేసుకొని, ఇక బమ్మట భయం వేసి నీ గదిలో పరిగెట్టాడు, అంటే అన్నయ్య చెప్పాడు కదా నిన్న నైట్, ప్రేమ ఉంటేనే వేరే గది వాళ్ళ గదిలోకి వెళ్తాము అని చెప్పి, అందుకే వాడిని నీ గదిలోకి వచ్చేలా చేశాము" అనగానే, "ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి" అని పల్లవి అడుగుతుంది. "ఏముందేమ్మా" అని చెప్పి బామ్మ ఇలా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చరణ్ చెప్తాడు, "దయ్యాల వల్లే నేను భయపడి పల్లవి గదిలోకి వచ్చానని", కానీ సుమలత నమ్మదు. అంటే వీడికి పల్లవి అంటే ఇన్నర్‌గా ఇష్టం ఉందేమో, నేనంటే భయపడి ఇష్టం లేదని చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరికీ అలా ఫ్యూచర్‌లో కొంచెం క్లాష్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత, "లేదు నువ్వు భువనని పెళ్లి చేసుకోవాల్సిందే, పల్లవి అంటే ఇష్టం లేదని అబద్ధం చెప్తున్నావు" అని చెప్పి ఇక ఎంత ఇదిగా సుమలత అన్నా కూడా ఆఖరికి చరణ్‌కి కోపం వస్తుంది. "నేను నిజం చెప్తున్నా కూడా మా అమ్మ నమ్మడం లేదు, అవును నేను పల్లవిని ఇష్టపడుతున్నానని" చెప్పి తన నోటిగా తనే చెప్పేస్తాడు. అప్పటిదాకా కొంచెం చరణ్‌కి ఇబ్బంది తప్పదు, ఈ రకంగా భయపెట్టాల్సిందే, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నీ గదిలోకి వచ్చాడు కదమ్మా, అది కదా మనకు కావాలి అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "లేదు బామ్మగారు, ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఆయన నన్ను కోరుకొని నేనంటే ఇష్టమయ్యి నా
నా దగ్గరికి రావాలి, నా విలువ తెలిసి రావాలి, ఇలా భయంతోనో భయపెట్టో కాదు, ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చెప్పి పల్లవి చెప్తుంది అక్కడున్న వాళ్ళకి. మరోపక్క అక్షిత, భువన, సుమలత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇది చరణ్ అబద్ధం చెప్తున్నాడా ఏంటి, దయ్యాలు అది ఇది అంటున్నాడేంటి అనగానే, నాకేం తెలుసు, వాడు చెప్పాడు కదా, అది అబద్ధమో నిజమో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు, వాడు చెప్పాడంటే నిజమే అయి ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అసలు దయ్యాలు గోల్ ఏంటంటే నాకు అసలు నమ్మసక్యంగా లేదు అని చెప్పి అనగానే, ఏమో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు, అసలు ఈ పల్లవి వెళ్ళిపోయిన తర్వాత మీ పెళ్ళి అనుకున్నాను, కానీ ఆ పల్లవి వెళ్ళొద్దో లేదో పక్కన పెట్టి ముందు మీ పెళ్లి జరిగేలా చూడాలి అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అసలు ఏంటి అక్షిత, నాకు చరణ్ కొంపదీసి పల్లవిని ఇష్టపడుతున్నాడంటావా అని చెప్పి భువన అక్షితని అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, చూడు భువన, చరణ్కి పల్లవి అంటే ఇష్టం ఉందో లేదా అనేది పక్కన పెట్టు, నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు నాకు తెలిసైతే మా ఆయన బామ్మగారు ఇద్దరు కావాలని వాళ్ళు దయ్యం వేషం వేసుకొని బావగారిని భయపెట్టినట్టున్నారు, ఆ రకంగా పల్లవి గదిలోకి వెళ్ళేలాగా నువ్వేం చేస్తావంటే చరణ్కి మెల్లగా దగ్గర అవ్వాలి. ఎలా అంటే పల్లవి ప్లాన్ ఇవ్వడం వల్లే బామ్మగారు చంటి ఇలాగా దయ్యంలా వేషం వేసుకొని తను భయపెట్టారు అని చెప్పి అలా పల్లవి మీద ఎక్కించి మరి నువ్వు చరణ్కి దగ్గర వీలోపు అని చెప్పి ఐడియా ఇస్తుందన్నమాట. మరోపక్క గుండమ్మని చూపిస్తారు. గుండమ్మేమో ఇక అక్కడ సోఫాలో కూర్చుని ఉంటుంది. పక్కనే ఇటు వాళ్ళ హస్బెండ్ ఆదిత్య, అలాగే శ్రీనివాసరావు వాళ్ళ మామయ్య ఉంటారు. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతుంటే, పర్లేదు మామయ్య, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది. ఇక చాటుగా వైష్ణవి చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే పల్లవి గబగబా వస్తుంది. అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది అనగానే, పర్లేదమ్మా, ఏంటండి పల్లవికి ఇన్ఫామ్ చేశారా ఈ మాత్రం దానికే అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అదేంటమ్మా, నేను ఉన్నది మిమ్మల్ని చూసుకోవడానికే కదా, నాన్న నీకు బాగలేదని చెప్పారు, చూడ్డానికి వచ్చాను అనగానే, ఎందుకండి అలాగా అనగానే, ఏం కాదులే గుండమ్మ అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు. అసలు ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు శ్రీనివాస్ చెప్తారనమాట, ఇలా నిన్న ఒక స్వామీజీ గురించి తెలిసింది, ఆయన ఇలా తప్పిపోయిన వాళ్ళ గురించి చెప్తారు అని తెలిసింది, ఆయన కలుద్దామని పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాము, ఈ లోపల వైష్ణవి ఏమో కాఫీ తాగండి అని చెప్పి కాఫీ ఇచ్చింది. ఇక కాఫీ తాగిన దగ్గర నుంచి ఈ గుండమ్మకి ఇక కళ్ళు తిరగడము, ఒంట్లో వికారంగా వాంతులు ఇలా మొదలయ్యాయి, ఇక కళ్ళు తిరుగుతున్నాయి, అదేవిధంగా ఇలా ఇప్పుడు కూడా అలాగే ఉంది అని చెప్పి అనగానే ఇక పల్లవికి అర్థమైపోతుందనమాట, ఇదంతా కావాలని పిన్నియే చేసింది, వైష్ణవ్ పిన్ని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రామా కాసేపు కొంచెం రెస్ట్ తీసుకుందు, తర్వాత నీకు బాగున్నాక హెల్త్ సెట్ అయ్యాక నువ్వు నేను ఇద్దరం కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్దాము, అప్పటిదాకా నువ్వు ఏం టెన్షన్స్ పెట్టుకోకు రా అని చెప్పి గుండమ్మని ఈ రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి పల్లవి వస్తుందన్నమాట వైష్ణవిని కలవడానికి. ఇక వైష్ణవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లవి, ఏంటి పిన్ని, అసలు నువ్వు మా అమ్మని ఎందుకు ఇంత ఇదిగా సాధించాలనుకుంటున్నావు, ఇంకెన్ని సంవత్సరాలు, అసలు ఏంటి నీ బాధ ఏంటి అనగానే, నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు మొత్తం జరిగినంత చెప్పడానికి ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నీకు చెప్పేంత ఓపిక నాకు అస్సలు లేదు అని చెప్పి అంటుంది వైష్ణవి. అసలు నిన్ను మీ అమ్మకి దగ్గర కానికుండా ఉండడమే నా ధ్యేయం, నేను చచ్చేదాకా ఇంతే చేస్తూనే ఉంటాను, గుండమ్మ నేను చంపుతాను కానీ మీ ఇద్దరిని మాత్రం ఒకటి కానివ్వను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, చంపుతా పిన్ని అని చెప్పి చెయ్యి ఎత్తుతుందనమాట వైష్ణవి మీద పల్లవి. పిన్ని అని చెప్పి పోన్లే అని ఊరుకుంటున్నాను, ఏంటి నువ్వు అసలు నన్ను బెదిరించావు, నా కండిషన్ బట్టి నువ్వు డబ్బులు ఇచ్చావు, అందుకని పోన్లే అని చెప్పి ఊరుకుంటున్నాను, మా అమ్మకి నేనే కూతున్నాను చెప్పకుండా, లేదంటే ఎప్పుడో చెప్పేదాన్ని, ఇప్పుడేమో నా ముందే మా అమ్మని చంపుతాను అని చెప్పి అంటున్నావు, మా అమ్మ నాన్నకి ఏమైనా జరగాలి నీ వల్ల, నీకు అక్కడ నీ కూతురు అక్షితకి రేవెట్టేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తారనమాట ఆదిత్య, శ్రీనివాసరావు. ఏంటమ్మా వైష్ణవిని బెదిరిస్తున్నావు, వేలు చూపించి మరి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఏంటమ్మా మాట్లాడవు చెప్పు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి మాట మార్చి, అంటే ఏం లేదు తాతయ్య గారు, అది ఆ అమ్మకి బాగలేదు కదా, చూసుకోవాలి కదా పిన్ని అని చెప్పి చెప్తుంటే, నేనేంటి చూసుకునేది అంటుంది, దగ్గరున్నప్పుడు చూసుకోవాలి కదా, అందుకే కొంచెం గట్టిగా చెప్తున్నాను అంతే, ఏం లేదు అని చెప్పి పల్లవి అలా చెప్పగానే ఇక అప్పుడు ఆదిత్య అంటారు, ఒకప్పుడు నుంచి చూసుకుందా ఏంటి ఇప్పుడు చూసుకోవడానికి, ఆవిడంతేలే మారదు అని చెప్పి అనగానే, సరేలే మేము ఉన్నాంగా చూసుకుంటాము, మేము ఉన్నాం కదా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తారనమాట. సరే మరి మళ్ళీ వస్తాను అని చెప్పి కాలేజ్కి వెళ్తానని పల్లవి బయలుదేరుతుంది. మరోపక్క ఇటు చరణ్ ఏమో కాలేజ్కి వెళ్దామని కార్లో వెళ్తూ ఉంటాడు. ఇక ఆ రోడ్డు మీద కొంచెం రాయిలు ఎక్కువ ఉండడంతో ఈ కార్ టైర్ పంచర్ అయిపోతుంది. ఇక మారుతాము, స్టెఫనీ జాకీ ఉందేమో చూద్దామని చెప్పి బ్యాక్ సీట్ ఓపెన్ చేయగానే స్టెఫనీ అది ఉంటుంది కానీ జాక్ కనిపించదు అనమాట. జాక్ కనిపించకపోయేసరికి అయ్యయ్యో మన సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అక్కడ జాక్ మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడు ఎలా అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అదే రోడ్ వైపు ఇటు పల్లవి వస్తూ ఉంటుందన్నమాట తన స్కూటీ మీద. ఫ్రెండ్కి ఎవరైనా కాల్ చేద్దాము అని చెప్పి చరణ్ ఫోన్ చేస్తూ ఉంటే ఎవరూ లిఫ్ట్ చేయరు. ఈ లోపల పల్లవి వచ్చి ఏమైందండి అనగానే, ఏంటి రాళ్ళు అవి కాళ్ళతో విసురుతున్నారేంటి ఏమైంది అనగానే, నీకు ఎప్పుడు జరిగిన సిచ్యువేషన్ గమనించుకోకుండా చుట్టూ జరిగింది ఏదేదో పిచ్చి పిచ్చిగా అడుగుతావు అనగానే, అసలు ఏంటండి ప్రాబ్లం అని పల్లవి అడుగుతుంది. ఇదిగో చూడు కార్
టైర్ పంచర్ అయింది అనగానే, "ఏముంది టైర్ మార్చుకోవచ్చు కదా!" అని చెప్పి అంటుంది పల్లవి. "మార్చొచ్చు కానీ జాక్ లేదు" అని చెప్పి అనగానే, "అదేంటి ఉండాలి కదా కార్‌లో" అని అంటుంది. "మొన్న సర్వీసింగ్ అప్పుడు అక్కడ మర్చిపోయాను" అని అంటుంది. "సరే అయితే మీరు కార్‌ని కొంచెం ఎత్తండి నేను మార్చేస్తాను టైరు" అని చెప్పి అంటుంది పల్లవి. "ఏంటి కార్‌ని ఎవరైనా ఎత్తగలుగుతారా?" అనగానే, "సరే అయితే నేనెత్తుతాను" అని చెప్పి అంటుంది పల్లవి. "ఏంటి నీకు అంత బలం ఉందా?" అనగానే, "నేను లావుగా ఉంటాను. బలం కూడా నాకెక్కువే. ట్రై చేస్తాను" అని చెప్పి పల్లవి చేతికి మట్టి రాసుకొని మరి కారు ఎత్తుతూ ఉంటుంది. ఇక అప్పుడే అదే రోడ్డు వైపు ఇద్దరు వస్తూ ఉంటారనమాట. "ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఇంత బలంగా ఉంది, లావుగా ఉంది కానీ బలంగా ఉంది" అని చెప్పి వచ్చి, "బాబు ఈ అమ్మాయి నీ భార్య?" అనగానే, "అవును" అని చెప్పి అంటాడనమాట చరణ్. మీ ఆవిడ లావుగుంది కానీ బాగా బలశాలి. అప్పుడప్పుడు లావుగా ఉన్నా ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగాలుంటాయి" అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. "ఏవండీ వాళ్ళన్న మాటలు మీ చెవిలోకి ఎక్కాయా?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఆ! ఎక్కాయి అర్థమయ్యాయిలే గానీ ముందు పని చూడు" అని చెప్పి ఇక ఇక పల్లవి, "ఎంతసేపు ఎత్తుకోవాలండి త్వరగా, త్వరగా టైర్ మార్చండి" అనగానే ఇక త్వరగా టైర్ మారుస్తాడు. "సరే నా చేతికి మంట అంటింది కదా కొంచెం వాటర్ పోయండి" అని పల్లవి అంటుంది. ఇక కారులో వాటర్ బాటిల్ తీసుకొచ్చి పల్లవి చేతులుకి వాటర్ పోస్తాడు. చేతులు కడుక్కుంటుంది. ఆ తర్వాత ఇక చరణ్ కూడా చేతులు కడుగుతాడు. ఇక అలాగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక "బయలుదేరు కాలేజ్‌కి" అని చెప్పి అంటాడనమాట చరణ్. నేను బయలుదేరుతానులెండి మీరు కూడా వెళ్ళండి" అనగానే, నేను కాలేజ్‌కెళ్తాను జాగ్రత్త" అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని చరణ్ అక్కడి నుంచి కాలేజ్‌కి బయలుదేరతాడు. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.